హాయ్ హలో నమస్తే నేను మీ చెక్కువ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయింది. సో ఇండియన్ 2 మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. ఈ మూవీకి ఇదివరకే మనం చూసాము ఇండియన్ 1 ఏదైతే భారతీయుడు ఉందో సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిన సినిమా అది. ప్రతి ఒక్క భారతీయుడి మనసులో నాటుకుపోయిన సినిమా భారతీయుడు. సో దానికి సీక్వెల్గా వచ్చి ఈరోజు రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. సో ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో సినిమా ఒకసారి చూస్తే భారతీయుడు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే క్యారెక్టరే సేనాపతి. సో ఆ సేనాపతి క్యారెక్టర్ మీదనే మనకి సినిమా మొత్తం కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఈ రన్ అవుతున్న సినిమాని సో సేనాపతి క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరు కూడా మనసులో జీర్ణించుకున్నారు. సో ఈ సేనాపతి క్యారెక్టర్ త్రూ అవుట్గా మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది భారతీయుడు 1లో. కానీ భారతీయుడు 2కి వచ్చేటప్పటికి ఆ సేనాపతి క్యారెక్టర్ ఎప్పుడుకో సినిమా స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్కి 25 మినిట్స్కి మనకి కమల్ హాసన్ గారు కనిపిస్తే దాని తర్వాత సినిమా మొత్తం కూడా ఆయనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. సో సేనాపతి గెటప్కి అయితే 100కి 100% మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ మేకప్కి ఆయన చేసిన యాక్టింగ్కి పర్ఫెక్ట్ యాప్ట్ అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. రకుల్ ప్రీత్ కావచ్చు, సిద్ధార్థ్ కావచ్చు, లేకపోతే బాబీ సింహా కావచ్చు. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మొత్తం సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా జస్టిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు మనం చూసుకుంటే సినిమాలో 2 ఏఐ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ట్రావెల్ అయిన క్యారెక్టర్, అది ఒక సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. సో ఆ సిబిఐ ఆఫీసర్ కృష్ణస్వామి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది పార్ట్ 1 నుంచి పార్ట్ 2 కూడా ట్రావెల్ అవుతుంది. అండ్ దాంతోపాటు వివేక్, కీర్తిశేషులు వివేక్ గారి క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఏఐలో కొంచెం పార్ట్ షూట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా ఏఐలో షూట్ చేసినా కూడా మనకి చాలా నీట్గా ఎక్కడ ఇది ఏఐయా అనిపించేలాగైతే మీకు ఎక్కడ అనిపించదు. ఎందుకంటే ఆ డబ్బింగ్ కావచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ ముఖంలో ఆ కదలిక కావచ్చు, ఆ ఎమోషన్స్ పండించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా నీట్గా కుదిరాయని చెప్పుకోవాలి. అండ్ మ్యూజిక్ పరంగా చూస్తే అనిరుద్ మ్యూజిక్ సాంగ్స్ పెద్దగా హైప్ ఇవ్వకపోయినా కూడా మీకు కొన్ని సీన్స్లో భారతీయుడు వచ్చినప్పుడు మ్యూజిక్ అయితే టూ గుడ్ ఉంటుంది. అండ్ భారతీయుడు 1లో ఉండే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో చిన్నగా ఆ థీమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ థీమ్, సో ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ థీమ్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారు స్కోర్ చేసినటువంటి ఆ థీమ్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా బాగుంటుంది, ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు మనకి మెసేజ్లు వస్తుంటాయి కదా, ఇక్కడ మటుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా నీకే మెసేజ్ ఇస్తుంటాడు. కూర్చొని థియేటర్ సీట్లో కూర్చొని చూసే ఆడియన్స్కే శంకర్ గారు మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో శంకర్ గారి డైరెక్షన్ అయితే తెలుసు కదా మీకు. సో ఏ ఒక్క సింగిల్ ఫ్రేమ్ కూడా ఎక్కడా కూడా ఆయన ఒక పొరపాటు కూడా జరగనివ్వడు. చాలా అద్భుతంగా ప్రతి ఫ్రేమ్ అయితే ఆయన షూట్ చేయడం జరిగింది. మెసేజ్ ఏంటి ఈ సినిమాలో అంటే, మార్పు కావాలి అనుకునే ప్రతి ఒక్కడికి మార్పు ఫస్ట్ నీ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ఇదే ఒక మంచి మెసేజ్ ఈ సినిమాలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ మార్పు మీ ఇంట్లో నుంచే స్టార్ట్ అయినప్పుడు ఆ మార్పు దగ్గర నుంచి మీకు ఏవైతే సర్కమ్స్టెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా నువ్వు ఫేస్ చేయాలి అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సిద్ధార్థ యాక్టింగ్ అయితే టూ కూడా ఉంటుంది. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆ సీన్ అయితే ఎమోషనల్గా మిమ్మల్ని అందరినీ కూడా కట్టేస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు క్లైమాక్స్ చెప్పుకోవాలంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలామంది కమల్ ఫ్యాన్స్ ఆ క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు తిట్టుకుంటారు శంకర్ గారిని, ఏంటి ఇలాంటి క్లైమాక్స్ పెట్టారు అని చెప్పి. కానీ ఆ క్లైమాక్స్ మటుకు ఈ కథకి ఆ క్లైమాక్స్ జస్టిఫికేషన్గా కనిపిస్తూ ఉంటుంది. బార్కింగ్ డాగ్స్ అని చెప్పి ఒక యూత్ బ్యాచ్ సిద్ధార్థ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. సో ఆ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైతే అవినీతి అన్యాయం జరుగుతుంటుందో సో వాటన్నిటి కోసం వీళ్ళు పోరాడుతూ ఉంటారు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటారు. సో ఒకనొక ఇన్సిడెంట్లో సిద్ధార్థ జైలుకి వెళ్ళినప్పుడు సో అక్కడి నుంచి ఆ కథ స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఏదైతే కమల్ హాసన్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందో అదైతే చాలా టూ గుడ్ ఉంటుంది. ఒక భారీ క్రూజ్లో ఒక పెద్ద క్రూజ్లో ఒక పెద్ద క్రూజ్లో ఒక మంచి గెటప్లో కమల్ హాసన్ కనిపిస్తుంటారు. అసలు చూడంగానే వావ్ వాట్ ఈస్ దిస్ అంటది. సో కమల్ హాసన్ గారిని చూడంగానే ఒక మంచి ఫీల్ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే ఆ గెటప్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ టూ గుడ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో ఎక్కడో తాయిపాయిలో ఉండే కమల్ హాసన్ అక్కడి నుంచి ఇండియాకి రావటం అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత మార్పు అనేది నీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి సిద్ధార్థ వీళ్ళందరూ ఆ బార్కింగ్ డాగ్స్ ఏదైతే ఆ బ్యాచ్ ఉంటుందో సో ఈ బ్యాచ్ మొత్తం కూడా మార్పు నీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో కరప్షన్గా ఉండే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళందరినీ యాంటీ కరప్షన్కి పట్టించడం, విజిలెన్స్కి పట్టించడం జరుగుతుంటుంది. సో అక్కడ నుంచి స్టోరీ అలా వెళ్తూ
సో పట్టించడం జరుగుతుంటుంది. సో పట్టించడం జరిగిన తర్వాత అక్కడి నుంచి సేనాపతి క్యారెక్టర్ అనేది ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సేనాపతి క్యారెక్టర్ అనేది వీళ్ళందరికీ యూజ్ అవుతూ ఉంటుంది. సో మన దగ్గర మార్పు రావాలంటే మళ్ళీ భారతీయుడు రావాలి అని చెప్పి బార్కింగ్ డాగ్స్ టీం అంతా కూడా సేనాపతి మళ్ళీ బ్యాక్ రావాలి అని చెప్పి ఇండియన్ షుడ్ కమ్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తూ ఉంటారు. సో సేనాపతి కూడా ఈ హ్యాష్ ట్యాగ్ని ఫీల్ అయ్యి, ఎందుకంటే జరుగుతున్న కరప్షన్ మొత్తం వాళ్ళు షూట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడైతే కరప్షన్ అవుతుందో మొత్తం షూట్ చేసి అటు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సేనాపతి చూస్తుంటాడు అనమాట. సో సేనాపతి ఇప్పుడు చూస్తుంటాడు, ఎస్ దిస్ ఈజ్ అ టైమ్, పర్ఫెక్ట్ టైం టు కమ్ బ్యాక్ అని చెప్పి, సో ఐఎమ్ కమింగ్ అని చెప్పి వీళ్ళకి చెప్తారనమాట. సో వీళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అండ్ దాంతోపాటు మార్పు మా దగ్గర నుంచే మొదలవ్వాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో జరిగే అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, అందరి అక్రమాలు అన్నీ కూడా షూట్ చేసి వీళ్ళు విజిలెన్స్కి ఇవ్వడం జరుగుతుంటుంది. సో అలా స్టోరీ ముందుకెళ్తున్న కొద్దీ మనకి సెకండ్ హాఫ్లో సేనాపతి చేసే మర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే టూ గుడ్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే మనకి భారతీయుడు 1లో మనం చూసుకుంటే భారతీయుడు 1లో దూరదర్శన్ నుంచి మీకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా సోషల్ మీడియాలోనే మీకు లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది మర్డర్ కూడా మొత్తం. సో ఇట్లాంటి మంచి మంచి ఒక హై ఇచ్చే పాయింట్స్ ఉన్నాయి. కమల్ హాసన్ ఫ్యాన్స్కి అయితే సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ మట్టుకే కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎక్కువగా జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఆ కమల్ హాసన్ని ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో ఎమోషనల్గా బాగా టచ్ అవుతాయి. మొత్తానికైతే ఈ సినిమా ఒక్కసారి అయితే చూడొచ్చు. బట్ పార్ట్ 3 కోసం అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చూసిన వాళ్ళు మీరు మీ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను మీ చెప్పుకోవాలి, సైనింగ్ ఆఫ్.